దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దొండకాయలు పావు కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని, ఇవి సన్నగా కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్నట్టు కూడా పక్కన పెట్టుకొని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, బండలు పెట్టుకొని, ఆయిల్‌లో ఈ పచ్చిమిర్చి అనేటివి ఒక 15, 20 మిర్చి దాకా తీసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఒక స్పూను, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూను మెంతులేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలా. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని, టమాటాలనేటివి ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఇవి కూడా ఆయిల్‌లో బాగా మగ్గినాక కొత్తిమీర, కరివేపాకేసుకొని మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవడం. అదే బాండెట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని, దొండకాయలనేటివి తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ ఏసుకోవాలా. ఇట్లా మగ్గించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని, నిమ్మకాయ సైజులో చింతపండేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మిర్చి అనేటివి, కరివేపాకు, టమాటాలు అన్నీ కూడా ఇందులో ఏసుకొనియాలి చింతపండు. లాస్ట్‌లో దొండకాయలేసుకొని మిక్సీ